కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ రాజకీయ బడ్జెట్ గా పరిగణిస్తున్నామని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎన్నికలు ఎక్కడ జరిగితే ఆ రాష్ట్రానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ బడ్జెట్ ను మొండి చేయి చూపిస్తూ ప్రవేశపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆదివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన అసహనంలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గత ఏడాది నుండి ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ అధికారం కోసం పాకులాడడం తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని గత ప్రభుత్వాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఘాటుగా విమర్శించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పడం కాదు, ఏ ఒక్క నిరుపేదనే నీ పాలనలో సంతృప్తిగా ఉన్నాడా అని అన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మన తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో జీడిపి 5% మన తెలంగాణ నుంచి వాటా ఉంది. మన నిన్న బడ్జెట్లో ఒకసారి పరిశీలించినట్టయితే మనకు ఎలాంటి ఇక్కడ బడ్జెట్ను కేటాయించలేదు. ఎందుకంటే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను కూడా మనం పంపించడం జరిగింది. వాళ్ళని చూసైనా కానీ కనీసం ఇక్కడ బడ్జెట్ను కేటాయించాలి. ఇక్కడ ఎలాంటి మన ముఖ్యమైన నిధులను కేటాయించలేదు. 26,000 ట్యాక్స్ను మన తెలంగాణ ప్రభుత్వము మన సెంట్రల్కు పంపిస్తున్నాం. అందులో నుంచి కనీసం ఆ యొక్క ట్యాక్స్ రూపేణా పంపించే డబ్బులను కూడా మనం తెలంగాణకు కేటాయించలే. అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టింది. ఈ బడ్జెట్ మనకు అన్యాయం జరిగినందుకు రాబో కాలంలో మనకు చాలా డెవలప్మెంట్ మీద ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మన తెలంగాణ వెనుకబడే విధంగా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నది. 6 గ్యారంటీలను నిన్న నుంచి మొన్ననే 26 రోజు మనం ఒక లాంచింగ్ చేయడం జరిగింది. రైతు బంధు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి మన ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ప్రతి మండలంలో కూడా రైతు బంధు కేటాయించడం జరుగుతుంది. అలాగే అన్నదాని ప్రకారం ఈరోజు ఏదైతే ఉందో 12,000 కూలీ వాళ్ళకు ఉపాధికి 12,000 రూపాయలు కూడా మొన్న నుంచి వేయడం జరిగింది. ఈరోజు ఉచిత బస్సే కానీ ఈరోజు గ్యాస్ సిలిండర్లే కానీ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసి సెంట్రల్ నుంచి అత్యధిక నిధులు వస్తే ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఉండే కానీ ఈరోజు మనకు చిన్న చూపు చూసి ఈరోజు బడ్జెట్లో కేటాయించడం చేయలేక బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఉందో అందరి మా ప్రజల ఆధారాలు ముందుకు పోతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం. ఈరోజు బడ్జెట్ మన తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలను తప్పక అమలు పరుస్తుంది. ఈరోజు మనం చూసినట్లయితే ముఖ్యంగా మన రైతు బంధుదే కానీ అలాగే లోన్లను మాఫీ చేయడం అనేది పెద్ద ఇంచుమించుగా 2 లక్షల వరకు లోన్లను మాఫీ చేసి ఈరోజు మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు రుణమాఫీ అనేది లేకుండే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని తీసుకొని రైతు రుణమాఫీ చేసింది, అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు తప్పక నెరవేర్చి రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ మన ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లే కానీ మనము ప్రతి ఊళ్ళో కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తున్న జనం అంతా కూడా. ఎందుకంటే నిన్న మాట్లాడిన కేసీఆర్ గారిని చూసినట్టయితే 14 నెలల నుంచి కూడా గజ్వేల్ ముఖం చూడనటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో బయటకు వచ్చి ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అంటుండ్రు. అదన్నీ కూడా నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. నీకు ఆల్రెడీ ఇంతకుముందే నేను బుద్ధి చెప్పారు. రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ మొత్తము కాంగ్రెస్ దిక్కే చూస్తున్నారు ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న నాయకులు కూడా. ఎందుకంటే అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనే సంగతి కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. కావున ఇప్పుడు గజ్వేల్లో కూడా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఒక కమిటీ 20 మంది తోటి కమిటీ ఈరోజు నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి వాళ్ళల్లో కూడా జెండా కార్యక్రమాలను పార్టీ బలోపేతం చేసే దిశగా మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. రాబో కాలంలో ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు గజ్వేల్లో తీరని నష్టం జరిగింది. హరీష్ రావు గారు కానీ ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీనే బీద వాళ్ళకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రోడ్ వైండింగ్ లో మొత్తం జాగాలు పోయిన వాళ్ళు
మొత్తం తీరని అన్యాయం జరిగిన సంగతి మనం అందరం గ్రహిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మనము అన్ని ప్రజలకు కూడా మనం తగిన న్యాయం చేస్తామని చెప్పి మా యొక్క కాంగ్రెస్ నాయకులందరం కూడా ఒక 20 మందితోటి ఒక కమిటీ ఏర్పరచుకొని గజ్వేల్లో వార్డు తిరిగి వార్డు యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద స్పందించి ముఖ్యంగా రింగ్ రోడ్డును మేము గత 10 ఏళ్ల నుంచి కూడా రింగ్ రోడ్ అసంపూర్తిగా ఉంది. దాన్ని నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క ఏదైతే ఆర్డీఓ పాత ఆర్డీఓ ఆఫీస్ కార్డు ఉందో దాన్ని కూడా మేము నిన్ననే అధికారులను పిలిపించి నరసారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అతి తొందరలో ఆ రైతు ఏదైతే కేసు వేసిండో వాళ్ళని కూడా పిలిచి కాంప్రమైజ్ మాట్లాడి దాన్ని వితిన్ 1-2 months దాన్ని కూడా మేము వాళ్ళు 10 ఏళ్ల నుంచి చేయలేని పనిని కూడా మేము చేస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే గజ్వేల్లో ఇంద్రమ్మ పథకాలు ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు అదొక బృహత్తరమైన పథకము. ఈ రోజు మన గజ్వేల్లో ఇల్లు కోల్పోయిన జాగాలు కోల్పోయిన వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్నే నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా 5 లక్షల రూపాయలు మంజూరు చేసే విధంగా మేము అందరం కూడా వాళ్ళకు మేలు చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గజ్వేల్లో మన షాదీఖానాలకే కానీ అసైన్మెంట్ ల్యాండ్ పోయిన ప్రతి ఒక్కరికి కూడా మనం అప్పుడు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎంతో అన్యాయం చేసిన సంగతి మనం తెలుసు. వాళ్ళందరికీ మాటలు ఇచ్చినాం. వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాడు ఏదైతే మేము 5 తారీఖు నుంచి ప్రతి రోజుకు 2 వార్డులలో కమిటీలు వేసుకొని అక్కడ జెండా కార్యక్రమం చేసే కార్యక్రమం ఈ రోజే మేము ఇక్కడ శ్రీకారం చుట్టినాం. అప్పుడు అక్కడ ఉన్న వార్డులలో ఉన్న ప్రతి సమస్యను కూడా మేము పరిశీలించి నరసన్న గారి ఆధ్వర్యాన ఆ సమస్యలను తీర్చే విధంగా గవర్నమెంట్ కు సిఫార్సు చేసి మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో కాలంలో గజ్వేల్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ దిక్కు కంపల్సరీ ఉండబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. తెలుగు కోడలైనటువంటి నిర్మల గారు తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. నిన్నటి కేంద్ర బడ్జెట్ పరిశీలిస్తే పూర్తిగా అది రాజకీయ బడ్జెట్గానే ఉంది. ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి బీహార్కి అధిక నిధులు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపడం జరిగింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. సవతి తల్లి ప్రేమ చూపెట్టింది కేంద్ర బడ్జెట్లో. మన తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోలేదు. అలాగే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐఏఎం లాంటి విద్యా సంస్థలను స్థాపించడంలో కూడా నిర్లక్ష్యం వహించింది. ఐటీఆర్ లాంటి సంస్థలను పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు, 6 ఎంపీలు, మొత్తం 8 మంది ఎంపీలు తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.